Hi everyone, welcome to my YouTube channel Virendra Kottapalli. So today is CSS styles. సో సిఎస్ఎస్లో స్టైల్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. స్టైల్స్ ఈజ్ నథింగ్ బట్ ఆల్రెడీ హెచ్టిఎంఎల్లో చూసారు మీరు. సో దాంట్లో ఇంటర్నల్ స్టైల్స్ ఉపయోగిస్తాం. ఇదేంటంటే సిఎస్ఎస్ ఎక్స్టర్నల్ స్టైల్స్ మాట. సో దీంట్లో భాగంగా మీకు బాక్స్ మోడల్ వరకు అయింది. సో స్టైల్స్ ఈజ్ నథింగ్ బట్ అవుట్లైన్. సో ఒక అవుట్లైన్ డిజైన్ ఎట్లా టెక్స్ట్, ఫాంట్స్, ఐకాన్స్, లింక్స్, లిస్ట్, టేబుల్స్, డిస్ప్లే, సో పొజిషనింగ్, జెడ్ ఇండెక్స్, ఓవర్ఫ్లో, ఫ్లోట్, ఇన్లైన్ బ్లాక్స్, ఓకే, ఇన్లైన్ బ్లాక్, అలైన్మెంట్, కాంబినేటర్స్. సో ఇవన్నీ కూడా స్టైల్స్లోకి వస్తాయి. సో ఇవన్నీ కూడా ఓవరాల్గా నేను జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ రూపంలో మీకు ఇక్కడ చూపిస్తాను. సో మీరు ఇవన్నీ స్టైల్స్ అన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఒకే ఫైల్లో ఇంక్లూడ్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతాయి. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఒక స్టైల్ ఎలా చూసి ఇలా డిజైన్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు ఈ స్టైల్స్ అన్నీ తెలియాలి. ఒక వెబ్సైట్ చూసి మీకు ఇది డిజైన్ చేయమంటే సో దాంట్లో ఎటువంటి ఫాంట్స్ వాడారు, ఎటువంటి టెక్స్ట్లు వాడారు, సో అలాగే ఐకాన్స్ ఎలా వాడారు, టెక్స్ట్ అలైన్మెంట్లు ఎట్లా చేశారు, సో ఒకవేళ అవుట్లైన్ బార్డర్ ఉంటే ఆ బార్డర్ ఎట్లా డాటెడ్ బార్డరా లేకపోతే డాష్డా, గ్రూవా, రిడ్జా, సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. సో చూసిన వెంటనే మీకు ఐడియా వచ్చేయాలి. సో అక్కడ ఏ సిఎస్ఎస్ వాడారు, సో మనం ఆ సిఎస్ఎస్ కావాలంటే అట్లా మనం చేసుకోవాలి. సో సో మీకు ఓవరాల్గా చెప్తాను చూడండి. అవుట్లైన్స్. సో అవుట్లైన్స్ అంటే ఒక బాక్స్కి సంబంధించింది అనమాట. సో అవుట్లైన్ స్టైల్, కలర్, విడ్త్, ఆఫ్సెట్, అవుట్లైన్. ఓకే. సో మీకు మొన్న బాక్స్ మోడల్ చెప్పినప్పుడు మధ్యలో కంటెంట్, బార్డర్, అవుట్లైన్ అండ్ ఇంకొకటి ఏంటి బయట వచ్చేది మార్జిన్. సో ఇప్పుడు అవుట్లైన్ గురించి చూద్దాము. సో ఇలా డిఫైన్ ఏ డాటెడ్ అవుట్లైన్, సో డాష్డ్. సో మీరు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు అర్థమవుతుంది చూడండి. సో దీంట్లో చూడండి, అవుట్లైన్ స్టైల్ ఈజ్ డాటెడ్ అని పెడితే డాటెడ్ వస్తుంది బార్డర్. సో ఇవన్నీ డిఫరెంట్ స్టైల్స్ అన్నమాట. సో అవుట్లైన్లో వచ్చే స్టైల్స్. సో ఇవన్నీ మీరు ఒకసారి ఎడిట్ చేసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ అట్లాగే టెక్స్ట్. సో ఒక టెక్స్ట్ అట్లయింది డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటుంది. మీకు ఆల్రెడీ వర్డ్ ప్యాడ్లో ఎలా ఉంటుందో చూపించాను కదా. సో ఆ టెక్స్ట్కి కలర్ ఎలా అప్లై చేయాలి, అలాగే ఆ బాడీ కలర్ ఎలాగా ఆల్రెడీ కలర్స్ అనే షెడ్యూల్లో మీకు చెప్పున్నాను. సో ఇది టెక్స్ట్ అలైన్మెంట్స్. సో సెంటర్, రైట్, లెఫ్ట్, సో ఇవి కూడా మీకు ఆల్రెడీ తెలుసు. సో నెక్స్ట్ టెక్స్ట్ అలైన్ జస్టిఫై అంటే సో మీకు ఒక జస్టిఫై మీకు వర్డ్ ప్యాడ్లో మీకు చూపిస్తాను ఉండండి. ఒక వర్డ్ ఫైల్లో మీరు ఏదైనా టెక్స్ట్ కానీ ఒక పారాగ్రాఫ్ కానీ డిజైన్ చేస్తుంటే సో ఆ డిజైన్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఇవి ఉండే చూడండి, ఇవి జస్టిఫైస్ మాట. సెంటర్లో, లెఫ్ట్, రైట్, జస్టిఫై అంటే ఇది. సో అంటే ఈక్వల్గా మీకు డిస్ట్రిబ్యూట్ యువర్ టెక్స్ట్ ఈవెంట్లీ బిట్వీన్ ద మార్జిన్స్. సో మార్జిన్స్కి తగ్గట్టుగా మీ టెక్స్ట్ అన్నట్టుని అలైన్ చేస్తుందన్నమాట. సో అది జస్టిఫై అంటే. ఓకే. సో ఇదే మీరు కోడ్ రూపంలో మీరు ఇక్కడ రాస్తారన్నమాట. సో దాన్ని జస్టిఫై అంటారు. సో టెక్స్ట్ అలైన్ జస్టిఫై. సో ఈ జస్టిఫై తీసేసారనుకోండి, సో చూడండి టెక్స్ట్ ఎలా మారిందో. సో అది డిఫరెన్స్. సో ఇట్లా చిన్న డిఫరెన్సెస్ మీరు లైవ్గా చూస్తే మీకు బాగా గుర్తుంటాయి. ఓకే. సో అట్లాగే ఇవి చూడండి. ఓకే. ఇవి ఏంటి ఆల్రెడీ మీకు చెప్పాను ప్రీవియస్ క్లాసెస్లో. ఓకే. నెక్స్ట్ డెకరేషన్స్ అంటే ఎట్లాగా మీకు హైలైట్ అవ్వాలి ఇలాగా. ఓకే. ఓవర్లైన్, ఇన్లైన్, అండర్లైన్ ఇవ్వాలా, లేకపోతే ఒక టెక్స్ట్ పైన లైన్ రావాలా. సో ఇవన్నీ కూడా టెక్స్ట్ డెకరేషన్స్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది. సో ఆ స్టైల్లో మీరు ఇది యూస్ చేసుకోవాలి. అలాగే టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. సో ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ కేసెస్, అప్పర్ కేసెస్ ఉంటాయి కదా. సో ఆ టైప్ మాట. ఓకే. సింపుల్గా మొత్తం అన్ని టెక్స్ట్ అంతా కూడా అప్పర్ కేస్ రావాలంటే సో అప్పర్ కేస్ అనేది వాడతారు. లోయర్ కేస్ అంటే ఇది. క్యాపిటలైజ్ అంటే స్టార్టింగ్ మీకు ఒక క్యాపిటల్ లెటర్ ఉంటుంది. ఓకే. సో అట్లాగే టెక్స్ట్ స్పేసింగ్. సో స్పేసింగ్ ఎట్లా ఉండాలి, సో ఆ స్పేసింగ్కి కూడా మీరు పిక్సెల్స్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఓకే. ఆ పిక్సెల్స్ అనేవి ఇస్తే మీకు ఆ స్పేసింగ్ అలాగా టెక్స్ట్ స్టార్టింగ్ ట్యాబ్ మనం ఇస్తాము కదా. సో ఒక వర్డ్ డాక్యుమెంట్లో మీరు ట్యాబ్ అని ఎట్లాగా మీరు స్పెసిఫై చేస్తారో సో అట్లా మీరు ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే. సో ఇంకా టెక్స్ట్ షాడో. సో షాడోస్ కూడా మీకు
వర్డ్లో డైరెక్ట్గా మీకు ఇక్కడ లేఅవుట్ కానీ డిజైన్స్లకు కానీ వెళ్తే మీకు ఇక్కడ ఫాంట్స్ వచ్చేస్తాయి డైరెక్ట్గా. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఇవ్వాలి, మీకు టెక్స్ట్ ఎట్లా డిజైన్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మనం కోడింగ్ రూపంలో రాస్తామన్నమాట. సో టెక్స్ట్ షాడో, సో ఇది 2 డైమెన్షనల్ షాడో అన్నమాట. సో అందుకనే ఇలా ఇస్తాం. చూడండి ఇక్కడ నేను ఈ వాల్యూస్ మాడిఫై చేస్తే టెక్స్ట్ ఎలా మారుతుందో. ఓకే, అలా బ్యాక్గ్రౌండ్ షాడో అన్నమాట. సో ఈ షాడోలో కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో మీరు టెక్స్ట్కి 3D కలర్ యాడ్ చేయొచ్చు, అట్లాగే ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు. సో ఈ ఎఫెక్ట్స్లో మీకు చెప్పాల్సింది ఒకటి ఉంది. సో ఇక్కడ ఫస్ట్ 2 డైరెక్షన్స్, ఈ సెకండ్ది ఏదైతే ఉందో అది ఈ యొక్క బ్లర్ అన్నమాట, బ్లర్ రావడానికి. ఓకే, చూడండి 10 పిక్సెల్స్ ఇచ్చాను. సో ఆ బ్యాక్గ్రౌండ్ అనే ఎఫెక్ట్ అన్నమాట. సో ఇట్లా మీరు మంచి మంచి చిన్న చిన్నవి ఉంటాయి. టెక్స్ట్ షాడో అని వాడితే మీకు ఇటువంటి మంచి టెక్స్ట్ వస్తుంది. ఓకే, సో ఇది వాడలేదనుకోండి మీకు నార్మల్ టెక్స్ట్ అది. సో ఒక చిన్న ట్యాగ్ వాడిన వల్ల మీకు ఎఫెక్ట్ అనేది చూడండి ఎలా మారిందో. సో అట్లా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అలాగే కలర్ మార్చుకోవచ్చు, మీకు డిఫరెంట్ కలర్ కోడింగ్కి వెళ్ళి మార్చుకోవచ్చు. సో ఇంకా చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. చూడండి ఈ టెక్స్ట్ ఎలా వచ్చిందో. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ నుంచి మనం హైర్ చేసుకుంటాం అన్నమాట. సో ఇవన్నీ మీరు నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మీరు వినడం వల్ల రాదు. మీరు ఒక సిస్టమ్ తీసుకుని ఒక సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసుకుని ఆ సిఎస్ఎస్ ఫైల్ని ఎక్స్టర్నల్గా హెచ్టిఎంఎల్కి లింక్ చేసుకుని, సో ఇవన్నీ మీరు సింపుల్గా ఒకే పేజ్లో మీరు చేసేయచ్చు. ఓకే, సో అట్లాగే ఫాంట్స్ గురించి కూడా ఆల్రెడీ మీకు చెప్పుకున్నాను ఆల్రెడీ. ఓకే, ఇవి ఫాంట్స్ అంటే ఆల్రెడీ మీకు వర్డ్ ప్యాడ్లో వర్డ్ డాక్యుమెంట్ తీసుకుంటే హోమ్లో మీకు కింద కనిపిస్తాయి కదా, ఇవన్నీ ఫాంట్సే. ఈ ఫాంట్స్ అన్నీ మీకు ఇచ్చుకోవచ్చు అన్నమాట. సో ఇంకా నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. ఇంకొక కర్సివ్ రైటింగ్లో వస్తుంది. సో ఇవన్నీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ వస్తాయి. ఓకే, మనం కామన్గా యూజ్ చేసేవి ఏంటంటే కొన్ని ఉంటాయి. సో టైమ్స్ న్యూ రోమన్, అలాగే జోర్గియా, సో షెరిఫ్. సో ఇవన్నీ కూడా రెగ్యులర్గా యూజ్ చేసే గవర్నమెంట్ ఫాంట్స్ కూడా కొన్ని రెగ్యులర్గా ఉంటాయి. సో ఒక కంపెనీకి ఏంటంటే మీరు ఏదైనా ఒక కంపెనీ హైర్ అయితే సో ఆ కంపెనీకి ఒక స్పెషల్ ఫాంట్ ఉంటుంది అన్నమాట. సో ఆ యొక్క పర్మిషన్ అనేది ఆ కంపెనీయే వాడుతుంది. సో అటువంటి ప్రీడిఫైన్డ్ అంటారు, ప్రీడిఫైన్డ్ ఫాంట్స్. ఓకే, సో అవి మీ కంపెనీకి వెళ్ళాక ఆ కంపెనీయే మీకు ఇస్తుంది, మన ఫాంట్ ఇదే వాడాలి అని. సో అప్పుడు మీకు ఫాంట్ ఎక్కడ ఏది వాడాలో మీకు తెలియాలి. ఓకే, సో ఫాంట్ సైజెస్, సో పిక్సెల్స్లో తెలుసు కదా మీకు ఆల్రెడీ. ఓకే, సో ఈఎంకి పిక్సెల్కి కూడా డిఫరెన్స్ ఏంటంటే 1 పిక్సెల్ డివైడెడ్ బై 40 పిక్సెల్ డివైడెడ్ బై 16 ఈక్వల్ టు 2.5 ఈఎం అన్నమాట. ఓకే, సో అంటే 20 into 1. సో అట్లాగా మీరు డివైడ్ చేసుకుని ఈఎమ్స్లో కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. సో దానికి సంబంధించింది ఇక్కడ డేటా ఉంది చూడండి. టు అలౌ యూజర్స్ టు రీసైజ్ ద టెక్స్ట్ ఇన్ ద బ్రౌజర్ మెనూ. సో మెనీ డెవలపర్స్ యూజ్ ఈఎం ఇన్స్టెడ్ ఆఫ్ పిక్సెల్స్. సో పిక్సెల్స్ బదులుగా ఈఎం వాడుతూ ఉంటారన్నమాట. సో ఈఎం అంటే ఫిక్స్డ్ ఉంటుందంట. 1 EM ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఫాంట్ సైజ్. సో ప్రెసెంట్ ఫాంట్ సైజ్ ఎంత ఉందో ఆ ఒక 1 EM ఈక్వల్ టు ఆ ఫాంట్ సైజ్ మాట. ఓకే, సో డిఫాల్ట్ సైజ్ 1 EM ఈజ్ 16 పిక్సెల్స్ మాట. ఒక 16 పిక్సెల్స్ అంటే 1 EM మాట, డిఫాల్ట్గా ఉంది. ఓకే, అలాగే కొన్ని గూగుల్ ఫాంట్స్ ఉంటాయి. సో ఆ ఫాంట్స్ ఎట్లా ఉంటాయి. ఓకే, ఇలా మనం గూగుల్ యాప్ ఏపీఐ ఉంటుంది, ఆ ఏపీఐ నుంచి కూడా కాల్ చేసుకోవచ్చు మనం కొన్ని ఫాంట్స్. ఓకే, సో నెక్స్ట్ కొన్ని ఐకాన్స్ వాడుతూ ఉంటాం కదా, మీరు ఏదైనా వెబ్సైట్కి వెళ్తే కొన్ని ఐకాన్స్ వస్తాయి. సో ఐకాన్స్ కూడా మీరు ఎలా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. సో ఆ ఫాంట్స్ అనేది ఇది ఈ స్క్రిప్ట్ నుంచి మీరు తెచ్చుకోవచ్చు అనమాట. సో అదే చూడండి. సో ఇది ఆ వెబ్సైట్ లింక్ అన్నమాట. సో ఈ లింక్ మీరు ఎక్కడైనా కాపీ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు ఈ జిఎస్ ఫైల్. సో ఈ జిఎస్ ఫైల్ అనేది లేకపోతే మీకు ఇవి ఏమీ కూడా వర్క్ అవ్వవు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి లింక్స్. సో లింక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ హైపర్ లింక్ యాంకర్ ట్యాగ్ వాడతాం కదా. సో ఆ యాంకర్ ట్యాగ్ను ఒక మంచి స్టైల్స్తో ఎట్లా చూపించాలి, కలర్స్ని ఎట్లా నింపాలి, సో ఓవర్ అయితే ఎలా చూపించాలి, ఓవర్ తీసేస్తే ఎలా ఉండాలి, సో ఇవన్నీ కూడా విజిటెడ్ అయితే ఎలా ఉండాలి. సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు నీట్గా. ఓకే, అలాగే లిస్ట్ అంటే మీకు తెలుసు కదా, ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్. సో అన్ఆర్డర్ లిస్ట్ అంటే మీకు జస్ట్ మనకి ఒక చిన్న పాయింటర్స్తో డిస్ప్లే అవుతాయి కింద మెనూ అంతా. ఆర్డర్ లిస్ట్ అంటే 1 2 3 ABCD ఆర్ ఇలా ఐఫన్ నెంబర్స్, సో ఇట్లా మీకు డిఫైన్ అవుతాయి. సో సేమ్ ట్యాగ్స్ అయితే సేమ్ ఉంటాయి, కాకపోతే మీకు క్లాసెస్లోను సమ్ ఐడీస్లోను ఇక్కడ డిస్ప్లే అవుతాయి అంతే. ఓకే,
సో నెక్స్ట్ అలాగే టేబుల్స్లో కూడా మీరు డిఫరెంట్ కలర్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇంత కలర్ఫుల్గా ఉండడానికి కారణం ఏంటంటే ఫాంట్ ఫ్యామిలీ, అట్లాగే బార్డర్స్ విత్ సో సాలిడ్. సో బార్డర్ అనేది చూడండి ఇక్కడ ఇది సమ్ హెక్సా కోడ్ అనమాట. ఓకే, ఈ కోడ్ ఎలా అని తెలుసుకోవాలంటే మీకు హెక్సా కలర్స్ కోడ్స్కి వెళ్తే మీకు ఈ కోడ్స్ అనేవి ఏమేమిటో తెలుస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ కోడ్ ప్లేస్లో నేను రెడ్ అని పెడితే ఓకే అర్థమైందా. సో అంటే గ్రే కలర్ని మనం ఇది గ్రే కలర్ ఇక్కడ ఉన్న గ్రే ఉంది చూసారా, గ్రే కలర్ కోడ్ అన్నమాట ఇది. ఓకే, సో అట్లా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఎంత ఎడిట్ చేసుకునేగలిగితే ఈ వెబ్సైట్ని అంత యూజ్ అవుతుంది అందరికీ. ఓకే, సో డిఫరెంట్ బార్డర్స్ని కూడా మీరు హైలైట్ చేసుకోవచ్చు. సాలిడ్ బార్డర్ ఇచ్చుకోవచ్చు, 1 పిక్సెల్ 10 పిక్సెల్స్ చూడండి డిఫరెంట్గా. అట్లా మాకు మంచి డిజైన్స్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మీకు సైజెస్, అలైన్మెంట్స్, స్టైల్స్, ఇవన్నీ హైట్, విడ్త్, ఒక రోకి ఎంత హైట్ ఉండాలి, ఒక కాలమ్కి ఎంత విడ్త్ ఉండాలి, అలా మొత్తం అంతా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. టేబుల్ స్టైల్స్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. సో సింగిల్గా, డబుల్గా, సో బార్డర్కి ఎలా ఇవ్వాలి, మీకు పైన నేర్పించిన బార్డర్స్ కాన్సెప్ట్స్, కలర్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా వాడచ్చు. ఒక రెస్పాన్సివ్గా ఎట్లా డిజైన్ చేయాలి. ఓకే, మొత్తం అంతా కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావు దీంట్లో. సో అలాగే డిస్ప్లే ప్రాపర్టీ. సో డిస్ప్లే ప్రాపర్టీ ఏంటంటే ఇన్లైన్ అలాగే మీకు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. సో రెండు ఉంటాయి. సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే మీకు డివ్ ట్యాగ్స్, H1 H6 P ఫామ్, హెడర్, ఫుటర్, సెషన్ అనమాట. సో ఇవన్నీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటారు. సో అలాగే ఇన్లైన్ ఎలిమెంట్ ఏంటంటే ఓన్లీ లైన్కే మీకు అది పరిమితం అవుతాయి అన్నమాట. ఓకే, సో డిస్ప్లే ఈక్వల్ టు అంటే నథింగ్, ఏది డిస్ప్లే అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ చూడండి. సో ఇది ఇన్లైన్ అనమాట, డిస్ప్లే ఇన్లైన్. ఓకే, సో ఇది ఒక బ్లాక్, డిస్ప్లే బ్లాక్. సో ఇన్లైన్కి దానికి డిఫరెన్స్ చూడండి. ఓకే ఓకే సో ఇది డిఫరెన్స్ చూడండి, ఇది ఇన్లైన్, సో ఇది బ్లాక్. సో మన సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ని, సెట్ ఆఫ్ విత్ హైట్ని కూడా మనం మెజర్ చేసుకోవచ్చు. అలాగే మ్యాక్స్ విత్ అనేది కూడా మ్యాక్స్ విత్, మ్యాక్స్ మిన్ విత్ అని ఉంటాయి. సో మ్యాక్స్ విత్ అంటే మనం ఒక మ్యాక్స్ విత్ అనేది డిక్లేర్ చేసుకుంటే మీరు అది ల్యాప్టాప్లో చూసినా, పెద్ద సైజు ఎల్సిడి స్క్రీన్లో చూసినా, లేకపోతే చిన్న మొబైల్స్లో చూసినా సరే మీకు ఆ మ్యాక్స్ విత్ దాటి వెళ్ళదన్నమాట. ఆ యొక్క పర్టికులర్ పారామీటర్ మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మ్యాక్స్ విత్ 500 పిక్సెల్ అన్నారు. ఓకే, సో ఇప్పుడు 500 పిక్సెల్ ఎక్కడ మాడిఫై అవుతుందో చూద్దాం. అక్కడ దాన్ని బట్టి మనం తెలుసుకుందాం. చూడండి ఈ సైజ్ అనేది, సో మీరు ఎంత ఎన్లార్జ్ చేసినా ఈ స్క్రీన్ని ఆ 100 పిక్సెల్స్ నుంచి వెళ్ళదు. ఓకే చూడండి, సో పైది చేంజ్ అవుతుంది కానీ మధ్యలోది చేంజ్ అవ్వదు. సో అది మాట. ఓకే, పిక్సెల్స్ మనకి అట్లా డివేట్ అవుతాయి. మ్యాక్స్ విత్ అంటే అర్థం అది. ఓకే, అలాగే పొజిషన్. సో ఈ పొజిషన్ ప్రాపర్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సిఎస్ఎస్ పొజిషన్ ప్రాపర్టీస్ అని అడుగుతారు. స్టాటిక్, రిలేటివ్, ఫిక్స్డ్, అబ్సల్యూట్, స్టిక్కీ. సో ఈ 5 ప్రాపర్టీస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నేను మీకు ఇది సపరేట్ సెషన్నే తీసుకుంటాను. సో పొజిషన్ అండ్ సూడో క్లాసెస్ అని ఉంటాయి. సో ఈ రెండింటికి ఒక సెషన్ పెడతాను మీకు. ఓకే, రిమైనింగ్ చూద్దాం. సో ఈ జెడ్ ఇండెక్స్ ప్రాపర్టీస్, సో ఇవి అర్థం కావాలంటే మీకు పొజిషన్స్ అర్థం కావాలి. ఓకే, సో ఇక్కడ వరకు ప్రిపేర్ అవ్వండి. నేను నెక్స్ట్ సెషన్లో మీకు ఈ పొజిషన్ గురించి అట్లాగే సూడో క్లాసెస్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి, వీడియో చూస్తే రావు. ఓకే, సో ఆల్ ద బెస్ట్, అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.